తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అందుబాటులో ఉండాలని ముఖ్య నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 4 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై అగ్రనేతలతోటి చర్చిస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు ఆశావాహులు ఢిల్లీలో మకాం వేశారు. టీపీసీసీ చీఫ్ ఆశిస్తూ ఉన్న సీనియర్ నేతలు మహేష్ గౌడ్, మధు యాష్కి గౌడ్ సోనియాను కలిశారు. అటు కొత్త పీసీసీ చీఫ్ను నియమించాలని అధిష్టానాన్ని కోరినట్టుగా ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఆశావాహుల్లో వీళ్ళిద్దరి పేర్లేనా అందరినీ అందుబాటులో ఉండమని చెప్పారంటున్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది? పీసీసీ అధ్యక్ష రేసుని ఆశిస్తున్న వాళ్ళు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కొంతమంది నేరుగా బయటపడుతున్నారు, కొంతమంది నేరుగా ఢిల్లీకి వచ్చి అధిష్టానం పెద్దల్ని కలిసి తమ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఇండైరెక్ట్గా ప్రయత్నాలు అంటే అక్కడున్న రాష్ట్ర నాయకత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తమ మనసులో ఉన్న మాట చెప్పుకోవడం, ఇలా ఎవరికి వారుగా తమ తమ విధానాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పీసీసీ అధ్యక్ష మార్పు అనివార్యమన్న సంకేతం ఈరోజు ఉదయం జరిగిన ఒక మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. జూలై 7తో తన పదవీకాలం ముగుస్తుంది అని చెప్పారు. 2021 జూన్ నెలాఖరున పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకం జరిగిందని, జూలై 7న తాను ఆ బాధ్యతల్ని చేపట్టానని, 3 ఏళ్ల పాటు పీసీసీ అధ్యక్ష పదవీకాలం ఉంటుంది. ఆ పదవీకాలం ఈ 7వ తారీఖు తోటి, జూలై 7వ తారీఖు తోటి ముగుస్తుంది. అప్పట్లోగా కొత్త అధ్యక్షుడిని చూడాలి అంటూ తాను అధిష్టానం పెద్దలకు చెప్పాను. అయితే అధిష్టానం పెద్దలు ఫర్దర్గా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వారెవరిని నియమించినా సరే తాను వారితో కలిసి ముందుకు సాగుతాను, ఎవరితో ఎటువంటి అరమరికలు తనకు లేవు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మీ చాయిస్ ఎవరైనా ఉన్నారా, మీతో వేవ్ లెంత్ సెట్ అయ్యే వాళ్ళని ఎవరైనా మీరు రికమెండ్ చేశారా అంటే ఆ విషయం మీద ఆయన ఎటువంటి సరైన సమాధానాన్ని ఇవ్వలేదు. కానీ అధిష్టానం ఎవరిని నియమించినా సరే వారితో కలిసి ముందుకు సాగుతాను అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అధిష్టానం కూడా రేవంత్ రెడ్డితో వేవ్ లెంత్ సెట్ అయ్యే వారినే నియమించాలని చెప్పి చూస్తోంది. ఎందుకంటే ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం అన్నది అవసరం. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ ఏవైనా సరే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినప్పుడే మరోసారి అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పని చేపట్టాల్సింది పార్టీయే. కాబట్టి పార్టీ అధినేత, ప్రభుత్వాధినేత ఇద్దరి మధ్య కూడా ఆ రకమైన అండర్స్టాండింగ్ ఉండాలి, సమన్వయం కూడా ఉండాలి. అలాగే పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో సామాజిక సమీకరణాలను సైతం అధిష్టానం పరిశీలిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవిలో ఆల్రెడీ అగ్రవర్ణం రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ వర్గం నుంచి కాకుండా ఇంకెవరినైనా సరే పీసీసీ అధ్యక్ష రేస్కి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అందుకనే ఇప్పుడు మధు యాష్కి గౌడ్ అయినా, మహేష్ కుమార్ గౌడ్ అయినా ఆ ఇద్దరు కూడా సోనియా గాంధీని కలిసి తమ ప్రయత్నాలు, తమ మనసులో మాట చెప్పుకునే ప్రయత్నం చేశారు. వీరే కాకుండా ఇంకా ఆ బీసీ వర్గానికి చెందిన మరికొంతమంది నేతలు కూడా పీసీసీ అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టాలని చెప్పి చూస్తున్నారు. వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బట్ ఏదేమైనా ఇవాళ సాయంత్రం జరిగే కీలకమైన సమావేశంలో ఈ పీసీసీ అధ్యక్ష మార్పుకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 7వ తారీఖు వరకు ఈ పదవీకాలం ముగుస్తుంది. కాబట్టి ఆ లోపే ఏఐసీసీ ఒక ప్రకటన జారీ చేయవచ్చు, కొత్త అధ్యక్షుడి పేరుని ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతోపాటు మరికొన్ని పార్టీపరమైన అంశాలు కూడా ఉన్నప్పటికీ అధిష్టానం మొదట పీసీసీ అధ్యక్ష మార్పు మీద దృష్టి పెట్టి నెక్స్ట్ లెవెల్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇలాంటి ఇతర అంశాల మీద కూడా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ముందైతే పీసీసీ అధ్యక్ష మార్పు కోసమే ఇవాళ కసరత్తు జరుగుతుంది అన్నది పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. రైట్ మహాత్మా.